హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో అమెరికా నుంచి ఒక బల్క్ ఆర్డర్ వచ్చింది. దాంట్లో అరిసెలు తయారు చేసామని చెప్పాను కదండి ఫస్ట్ రోజు. అండ్ నెక్స్ట్ రోజు వచ్చేసి ఈరోజు టమాటా నిల్వ పచ్చడిని, సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ టమాటా నిల్వ పచ్చడిని ఏ విధంగా తయారు చేస్తున్నాం అనేది ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ విధంగానే మీరు పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుంటే మీరు కూడా ఈజీగా సంవత్సరం పాటు ఎంతో రుచికరమైన టమాటా నిల్వ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ముందుగా టమాటా నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మేము అమ్మడానికైనా కానీ ఇంట్లో ఎలా పర్ఫెక్ట్గా చేస్తామో అంత జాగ్రత్తగా పర్ఫెక్ట్గా చేస్తున్నామండి. ఈ కొలతలు మీరు ఫాలో అవుతే మీరు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందు ఈ టమాటా పచ్చడి తయారు చేసుకోవడం కోసం మనం టమాటా ఎంచుకునే విధానంలో కూడా ఉంటుందండి. టమాటాలు ఇలా కలర్ రావాలి, కానీ పట్టుకుంటే మంచి గట్టిగా ఉండాలి, లోపల కూడా మంచిగా జ్యూసీగా ఉండేటట్టు ఎంచుకోవాలి. ఇలా 1 కేజీ టమాటాలు తీసుకోవాలి. ఈ టమాటా పచ్చడి నేను కేజీ కొలతల్లో చేస్తున్నానండి. మీకు నచ్చితే ఇంకా ఎక్కువలో చేసుకోండి. ఫస్ట్ టైం ట్రై చేస్తుంటే మాత్రం 1/4 కేజీ ట్రై చేయండి, కానీ ఇదే కొలతలు ఫాలో అవ్వండి. ముందుగా మనం తీసుకున్న టమాటాలని పైన బొడ్డ తీసేసుకొని నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకోండి. కెమికల్స్ అవి కూడా స్ప్రే చేస్తూ ఉంటారు కాబట్టి చక్కగా 3-4 సార్లు నీట్గా కడిగేసుకోండి. కడిగేసుకున్న వాటిని నీళ్ళైతే ఒక్క చుక్క కూడా లేకుండా ఉండాలండి. అందుకని గుడ్డ పెట్టేసుకొని తుడుచుకొని కాసేపు ఎండలో పెట్టేసుకున్నాం అనుకోండి, తడి అస్సలు ఉండదు. మనం పచ్చడికి మెయిన్గా ఫాలో అవ్వాల్సింది తడి అనేది లేకుండా ఉంచుకుంటే సంవత్సరం పాటు బయట ఉన్నా కూడా తాజాగా పాడవకుండా ఉంటుందండి. ఇలా కొంచెం ఎండలో కూడా పెట్టేసుకుని తడంతా పోయిన తర్వాత మనం ఇప్పుడు ఈ టమాటాలు కట్ చేసుకోవడంలో బాగా పెద్ద సైజు ఉందనుకోండి 4 ముక్కలు చేసుకోండి, కానీ పెద్దగా ఉంటే 5-6 ముక్కలు చేసేసుకోవచ్చు. పైన బొడ్డ అనేది కూడా తీసుకోవాలండి, ఎందుకంటే క్యాన్సర్ వస్తుంది అని అంటారు కదా. ఆ పైన బొడ్డే తీసేసుకుని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. 4 ముక్కలైనా పర్వాలేదు. అలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత కేజీ టమాటాలకు వచ్చేసి 200 గ్రాముల సాల్ట్ తీసుకోవాలండి. ఈ సాల్ట్ను కూడా తేమ లేకుండా కాసేపు ఇలా గాలికి ఎండబెట్టేసుకోండి. మీరు వాడితే పచ్చల ఉప్పు అయినా వాడండి, లేదంటే ఇలా కల్లు ఉప్పు అయినా తీసుకోండి. మనం కట్ చేసిన టమాటా ముక్కల్లో ఉప్పు వేసేసుకొని 1 స్పూన్ కూడా పసుపు వేసేసుకోవాలి. ఇవన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. కేజీ టమాటాకి 200 ఉప్పు వేసి 1 చెంచా పసుపు వేసి ఇలా మంచిగా మ్యాష్ చేసుకుంటూ కొంచెం పిసికినట్టుగా ఆ టమాటాల నుంచి గుజ్జు బయటకు వచ్చేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇలా టమాటాల నుంచి గుజ్జు ఆ ఉప్పులో కలిసినప్పుడు వచ్చిన రసం వల్ల ఆ ముక్క అనేది పాడవకుండా ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది కదండి. 2 రోజులు అలా ఉంచితే అలా రాకుండా ఉంటుందండి. ఉప్పు అనేది మంచిగా కడగాలి. ఆ టమాటాలో ఉండే గుజ్జు కూడా ఇలా పిసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట. అప్పుడు మంచిగా గుజ్జు అనేది బయటకు వస్తుంది, మనకు కూడా పచ్చడి అనేది పాడవదు. ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక ఎయిర్టైట్ కంటైనర్లో కానీ, లేదంటే గాజు సీసాలో కానీ, లేదంటే జాడీలలో కానీ ఈ టమాటా ముక్కల్ని స్టోర్ చేసుకోవాలండి. నేనైతే ఇలా ఒక ఎయిర్టైట్ కంటైనర్ ఉంటే దాంట్లో వేసేసుకుంటూ ఉన్నాను. ముక్కలు కనిపించకుండా లోపలికి పెట్టేసుకోవాలి, లేదంటే ముక్కలు పైకి తేలినవన్నిటిని కూడా కొంచెం బూజు వచ్చినట్టు అవుతుంది. మంచిగా ఉప్పులో ఇలా నానిన తర్వాత చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం పాతకాలంలో ఇలా ఎండబెట్టేసుకొని చేసుకునే వాళ్ళం. కాకపోతే ఇప్పుడు మనం ఇలా ఎండ లేకపోయినా పర్లేదు అని అనుకుంటే ఇప్పుడు ఈ టమాటాలలోనే 200 గ్రాముల చింతపండు కూడా వేసేసి మొత్తం నానబెట్టేసి, చింతపండు నానిన తర్వాత కూడా చట్నీ చేసేసుకోవచ్చండి. అదొక 4 to 6 months కూడా నిల్వ ఉంటుంది. ఇప్పుడైతే నేను 1 day ఆగిన తర్వాత ఈ టమాటా ముక్కల్ని బాగా స్క్వీజ్ చేసేసి ఒక ప్లేట్లో వేసేసి ఎండబెట్టుకోవడానికి రెడీ చేసుకుంటున్నానండి. కానీ రసం అనేది కొంచెం కూడా లేకుండా ఇలా మొత్తం పిండేసుకోవాలి. ఇది ఎండబెట్టే ప్రాసెస్ అండి. నేను ఇందాక చెప్పింది అయితే ఎండ లేకుండా చింతపండు టమాటా ఒకేసారి నానబెట్టేసి 1 day తర్వాత మనం రుబ్బేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం టమాటాని తీసి పక్కన పెట్టేసుకున్నాం కదండి ఎండకి. ఇప్పుడు అదే రసంలో, టమాటా రసంలో 200 గ్రాముల చింతపండు అయితే తీసేసుకొని ఇలా నార గింజలు ఏం లేకుండా నీట్గా శుభ్రం చేసుకున్న చింతపండుని ఈ టమాటా గుజ్జులో వేసేసుకొని నానబెట్టేసుకోవాలండి. టమాటాలేమో ఎండకి ఎండుతూ ఉంటాయి, చింతపండు ఏమో టమాటా రసంలో నానుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది 2 days or 3 days వరకు ఉంచేసుకోవాలి. ఇది day 2 చూపిస్తున్నానండి. టమాటా అనేది ఇలా ఉప్పు తేలి మంచిగా ఎండకెండుతూ ఉంటుందండి. ఇలా మీరు ముక్కలు గలగల అనేంత వరకు మంచిగా ఎండబెట్టేసుకోవాలి. టమాటా ముక్కలు ఎండిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఒక 50 గ్రాముల మెంతులు తీసేసుకొని ఎర్రగా దోరగా ఆయిల్ ఏం లేకుండా వేయించుకోవాలండి. దాని తర్వాత ఎల్లిపాయలు వచ్చేసి కేజీకి 1/2 kg ఎల్లిపాయలు, లేదంటే మీ టేస్ట్కి తగ్గట్టు ఎల్లిపాయలని అడ్జస్ట్ చేసుకొని పొట్టంతా తీసేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి.
చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను ఈ ప్రాసెస్ అంతా కూడా గ్రైండర్లో చూపిస్తున్నానండి. మీరు ఇదే ప్రాసెస్ని మిక్సీలో కూడా చేసేసుకోవచ్చు. ముందుగా వేయించుకున్న మెంతులు 50 గ్రాములు ఉన్నాయి కదండి, వాటి చల్లారిన తర్వాత గ్రైండర్లో వేసేసుకొని ఇవన్నీ కూడా మెదిగేటట్టు మెత్తగా చేసుకోవాలండి. ఇలా మీరు మిక్సీలో కూడా ఫస్ట్ మెంతులు వేసుకొని, మెంతులు మెదిగిన తర్వాత పొట్టు తీసుకున్న 250 గ్రాముల వేలిపాయలు కూడా వేసుకొని ఇవి కూడా మెదగాలండి. ఇదే ప్రాసెస్ సేమ్ మనం మిక్సీలో కూడా చేసేసుకోవచ్చు. మీకు ఓపిక ఉంటే రోట్లో కూడా నూరుకుంటూ చేసుకోవచ్చు అండి, ఇంకా సూపర్గా ఉంటుంది. ఇలా ఎల్లిపాయలన్నీ మెదుగుతూ ఉంటే మనం 2 రోజుల నుంచి నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, ఇలా మెత్తగా ఒక పువ్వులాగా నానుంటుందండి. ఈ చక్కగా ఈ చింతపండు కూడా ఎల్లిపాయలు మెదిగిన తర్వాత యాడ్ చేసుకోవాలి. పచ్చడి చేయడం ఈజీయే కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కొలతలు అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే మాత్రం మనం కష్టపడ్డందుకు ఫలితం అనేది సంవత్సరం పాటు ఎంజాయ్ చేయొచ్చండి. తడి అనేది తగలకుండా ఉంచుకోవాలి. అండ్ ఉప్పు కారం అనేది కూడా కరెక్ట్గా పడితే కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎల్లిపాయలు మెదిగిన తర్వాత ఇప్పుడు చింతపండు నానబెట్టేసుకున్నాం కదండి, అది కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ చేసుకుంటున్నాను. ఈ చింతపండు మెదిగే టైంలోనే నేను టమాటాలు ఎండిపోయాయి కదండి గలగల, వాటిని మిక్సీ చేసుకున్నాను. ఇందులో అయితే జారిపోయి సరిగ్గా మెదగమని చెప్పేసి ముందే మిక్సీ చేసుకున్నాను. మా అమ్మమ్మ వాళ్ళైతే టమాటాలని బాగా ఎర్రగా ఎండబెట్టేసి వాటిని ఇలా చేతులతో నలిపితే నలిగిపోయాయండి. కాకపోతే వీళ్ళు ఏమన్నారంటే కొంచెం ముక్కలు ఏమీ తగలకూడదండి, గుజ్జులాగే ఉండాలి అంటే నేను మిక్సీ వేసేసాను. ఆ బిట్ అనేది మిక్స్ చేశానండి. ఇలా టమాటాలు, ఎల్లిపాయలు, చింతపండు అన్నీ మెదిగిన తర్వాత ఇప్పుడు 200 గ్రాముల కారం వేస్తున్నానండి. కేజీ టమాటాకి 200 గ్రాముల కారం అనేది కూడా యాడ్ చేస్తున్నాము. మనం సాల్ట్ అనేది ఇంకా ఏమీ వేయమండి. మన టమాటా ముక్కల్లోనే 200 గ్రాముల ఉప్పు కూడా వేసాం కాబట్టి ఇప్పుడు మనం ఉప్పు అనేది ఏమి యాడ్ చేయము. ఇలా కారం వేసిన తర్వాత మనం ఎక్స్ట్రా చింతపండు నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదండి, టమాటా వాటర్, అవన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే కారం వేసినప్పుడు అదంతా చిల్లకుండా కారం మెదిగిన తర్వాత ఈ రసాన్ని అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మెత్తగా నూరుకోవాలండి. అంతే, ఈ విధంగా జాగ్రత్తగా చేసుకుంటే టమాటా పచ్చడి సంవత్సరం పాటు చాలా టేస్టీగా, ఎప్పుడు మనం తాలింపు పెట్టుకున్నా కానీ అదే టేస్ట్తో ఉంటుందండి. ఇలా అన్నీ వేసిన తర్వాత కలిసేటట్టు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు రుబ్బేసుకుంటే టమాటా నిల్వ పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. మేము ఇంట్లో చేసుకున్న ఇదే ప్రాసెస్, అమ్మినా కూడా ఇదే ప్రాసెస్లో ఇలానే జాగ్రత్తగా చేస్తామండి. వేసే పదార్థం కూడా మంచి క్వాలిటీది. అన్నీ చేయడం వల్ల చూడండి అవుట్పుట్ అనేది ఎంత బాగుందో, చూడడానికి కూడా ఎంత చాలా ఎమ్మిగా ఉంది కదా. ఇలా తయారు చేసుకున్న టమాటా నిల్వ పచ్చడిని మీరు ఫ్రిడ్జ్లో కానీ లేదంటే బయట కూడా ఒక గ్లాస్ జార్లో కానీ జాడీలో కానీ పెట్టేసుకొని మీరు కావాల్సినంత కొంచెం కొంచెం తీసుకొని తాలింపు పెట్టేసుకోవడమే. అలా చేస్తే మీకు ఎంతో రుచికరమైన టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇదే ప్రాసెస్లో ఇదే కొలతల్ని ఫాలో అయ్యి మీరైనా ఇంట్లో తయారు చేసుకోండి. లేదు అంటే మా హోమ్ ఫుడ్లో సంప్రదించండి. మేము కూడా ఇంతే జాగ్రత్తగా మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి టమాటా నిల్వ పచ్చడి అయినా ఏ పికిల్స్ అయినా హోమ్ ఫుడ్స్ స్నాక్స్ ఏదైనా కూడా తయారు చేసి ఇస్తామండి. ఇలా తయారు చేసింది చక్కగా అమెరికా కూడా పంపించామండి. వాళ్ళు తాలింపు పెట్టుకొని కూడా చాలా బాగుందని చెప్పేసి అన్నారు. వీడియో చేసి కూడా చాలా రోజులు అవుతుంది కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా హోమ్ ఫుడ్స్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.